చూడండి, ఇది మొత్తం సుర్లపాలెం అనమాట. ఈ ఊరికే మేమైతే ఎంగేజ్మెంట్కి వచ్చాము. మా కోసం అయితే ఇక్కడ వంట ఏర్పాటు చేస్తున్నారు. అందరు ఊరు వాళ్ళందరూ కలిసి ఇక్కడ కోళ్ళు బాగా చేస్తున్నారు. ఇక్కడైతే వండుతున్నారు. చూడండి, మాతో వచ్చిన పాస్టర్లు అన్నదమ్ములు చర్చి లోపల ఉన్నారు. హాయ్ అండి, అందరికీ వందనాలు. ఈరోజు మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కోసం అయితే సావడ మామిడి నుండి సుర్లపాలెం గ్రామానికి అయితే ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమం కోసం అయితే వెళ్తున్నాము. మా ఏజెన్సీ ప్రాంతాలలో క్రిస్టియన్ పద్ధతిలో ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూపిస్తున్నాము. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతా కూడా ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూపిస్తున్నాము, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మేము వచ్చిన వెహికల్స్ అనమాట. ఒక కారు చూడండి, ఇది బైక్స్, ఇవి 2 ఆటోలకు అయితే వచ్చాము. మొత్తం 32 మంది వచ్చాము. చూడండి, ఇదిగో మా మరిది భీమేష్. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ డాడీ. టైర్కి ఎవడన్నా లాకేస్తాడు ఎట్రన్నా. చూడండి, ఇదిగో మా ఆడ తల్లిలు ఇక్కడ ఉన్నారు. బయటకు విజిట్కి వెళ్ళి ఇప్పుడే ఊరికి వస్తున్నారు. మా అమ్మాయి గారు వాళ్ళు ఇల్లు అనమాట ఇది. ఇక్కడైతే మా కోసం వాటర్ వెయిట్ చేశారు. ఇదిగో మా అన్న ఇటు స్నానం చేస్తున్నారు. చూడండి, ఇప్పుడైతే స్లాబ్ మీద ఎక్కాను. ఇక్కడ నుంచి చూపిస్తాను సుర్లపాలెం ఊరు మొత్తము. ఇదిగో మా డాడీ కూడా నాతో స్లాబ్ మీదకి వచ్చున్నాడు. చూడండి, అదొక ఊరు. ఏ ఊరు అటు డాడీ? అది టోకరాయ. చూడండి ఫ్రెండ్స్, అది టోకరాయ అట. చూడండి, ఇది మొత్తం సుర్లపాలెం అనమాట. ఈ ఊరికే మేమైతే ఎంగేజ్మెంట్కి వచ్చాము. మా కోసం అయితే ఇక్కడ వంట ఏర్పాటు చేస్తున్నారు. అందరు ఊరు వాళ్ళందరూ కలిసి ఇక్కడ కోళ్ళు బాగా చేస్తున్నారు. ఇక్కడైతే వండుతున్నారు. చూడండి, మాతో వచ్చిన పాస్టర్లు అన్నదమ్ములు చర్చి లోపల ఉన్నారు. మేమైతే ఎంగేజ్మెంట్కి వచ్చాము. నైట్ 7 గంటలకు మాట్లాడతారట. అదైతే మీకు చూపిస్తాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవతలకు తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. దేవ యొక్క దినమున ఇదిగో ప్రభావిస్తున్న గ్రామంలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిమిత్తము పాడేరు నుంచి అలాగే సాగుడు మామిడి నుంచి మీ బిడ్డలంగా మేము వచ్చి ఉన్నాం తండ్రి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నారు. అందరి బట్టి మీకు వందనాలు. దేవ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇరుపక్షల బంధువుల మధ్య సేవకులుగా మేము వచ్చాము. ఆయా ప్రాంతాల నుంచి గ్రామస్తులు ఉన్నారు ప్రభు. అందరి సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఇరుపక్షల ఒప్పందాలు బట్టి జరుగుతుండగా ఇక్కడ నీ సన్నిధించి ఇదిగో ప్రభు అని ఈ సేవకులు మాట్లాడుతున్నారు, ఇరుపక్షాల పెద్దలు మాట్లాడుతున్నారు. మీరే కార్యాన్ని జరిగించి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే జరిగించి కార్యాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. Amen.
మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దినాన ఇది అవకాశం ఇచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారికి నా నేను కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే మామూలుగా దినాన యొక్క నిశ్చితార్థ కార్యక్రమానికి ఆడిల ప్రాంతం నుంచి వచ్చిన దైవ జనంగానికి, అదే మామూలుగా స్థానిక సంఘం వారికి, దైవజనులతో వచ్చిన స్టీమ్ అంతటికి మరి దినాన నిశ్చితార్థము పెట్టుకుంటున్న నూతన నవ దంపతులకు చేరుకుని వచ్చిన సంఘ పెద్దలందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నా మాట మీకు అర్థమైంది జరిగి సరే, చాలా జాగ్రత్తగా నిండు మరి ఈ కార్యక్రమము నిండు తెగానయ్యా ఇది మొదలుకొని తాము లైఫ్ లాంగ్ బ్రతికిన యొక్క కార్యక్రమం ఇది. అతని వివాహాన్ని కాಣಿಸುವ ఇతని మా కుటుంబం జీవనాన్ని దోని మాట ఏనాచి ఇది దేవుడు ఏర్పాటు, ఇది నిర్ణయం మహమ్మరు ఏర్పాటు కింద మన తన బోహాని ఏమైనా పరిస్థితి లేదచ్చిన పుంజాలో బోపు పరిస్థితి కొంచెం ఏదచ్చి మధ్య తర్వాత కనుక మా బోపు కనుక ఏదని మని విధానానికి నన్ను కొంచెమా నాన్ననే ఇస్తాను ఈ విషయాలకి ఏనాచి అతని కొత్త పద్ధతి తీసుకుని అయ్య గారు వచ్చి మాట ఏదచ్చి హెచ్చువలి బొప్పి ఎన్నికమ్మ ఏడుసుకే పున్నాకాయ ఎక్సల్ మరి ఈ బంధత్వం మరి తొలితే మన బంధత్వంకే ఇది మధ్యలో మహాపురు ఏర్పాటుకింది బంధం అవునుగా తొలితి ಬೇಲೆ ಪರಿಸ್ಥಿತಿ ಬಿಸಿಲು తొలితి ఏలేదు కాలం జరుగుతుంది ఆట పొంగది పెట్టాలి ఆట పొంగడి హక్కు ఉన్నాయి నెహల పొంగది పెట్టాలి నెహల పొంగడి హక్కు ఉన్నాయి ఏమండి ఎన్ని పరిస్థితికి ఎదురవచ్చు కానీ మహాపురు నమ్మితే మారో ఒక దైవ నిర్ణయం జరిగితేసి ఈ కార్యము రానున్న దినాలకే చాలా అద్భుతంగా జరిగినాయి ఏదని పని ఎవరికి ఇహపడిన దాంపత్య జీవితంకే దేవుడు ఎవరిపై ఎన్నెన్నో ఆశీర్వాదాలుగా ఇటాలి దినాలకే నమ్మదకి ఇష్టమైన దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఓకే మరి ನಾನು మాట ಓವರ್ಸ್ಗೆ ಹೋಗಿಸ್ಕೆ ಬೇಕು ಏನಾಗುತ್ತೆ ನಾನು వెళ్ళి ఈదీతలాగలాడ పాయలాడ కదండి డాన్సి ఓకే ఓవర్ ఎంత들 నేను పరిచయం అన్నది పాస్టర్ గారు మరి నాన్ వెజ్ ఏనా మెసేజ్ చేసుకున్నాను అన్నగారికి శరీర శక్తి సరే ఇష్టమే కదా నీకు మరి నీ దైవ నిర్ణయం జరిగింది కనుక నన్ను మెసేజ్ మాట్లాడేసి ఇది నే ఇష్టమైన పతుసాం ఏమంటే ఇది సలమాకు పద్ధతి అంటే నేను ఇష్టమాతి ఏ ఇష్టం నీకు చివరిదాకా నింపబడి డొక్కలే నింపబడుతుంది. ఈ ఎంగేజ్మెంట్ అంటే
రెండు కుటుంబాల యొక్క ఒడంబడిక నిబంధన. కాబట్టి ఈ ఎంగేజ్మెంట్ తో ఝాన్సీకి అలాగే రవిబాబుకు సగం వివాహం అయిపోయినట్టే. తర్వాత మనం భోజనాలు పెడతారులేండి, అప్పుడు తాళు కడతారు, అప్పుడు పెళ్ళైనట్టు. కాబట్టి ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, సుర్లపల్లం అనే గ్రామంలో పుట్టి పెరిగి యుక్త వయసులో వచ్చినటువంటి ఝాన్సీ నిమిత్తం మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, వారి తల్లిదండ్రులు ఈ బిడ్డను పెంచి పెద్ద చేసి మంచి విద్యా బుద్ధులు ఇచ్చి ఉన్నారు ప్రభావ, మీకు ఎంతగానో వందనాలు. మీ భక్తిలో ఎదగడానికి ప్రభావ బిడ్డను కృప చూపించి ఉన్నారు. అలాగేనైనా మరి మా స్థానిక సంఘమైనటువంటి సాయుడు మామిడి అనే గ్రామం నుంచి రవిబాబు అనే బిడ్డ ఇదిగో తండ్రి, మరి వారి యొక్క ఫ్యామిలీలో ఆయన మూడో బిడ్డగా పుట్టి పెరిగి ఎదిగి అన్ని విషయాల్లో ప్రభానికి విధేయుడై జీవించడానికి రవిబాబుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, బిడ్డకు యుక్త వయసు వచ్చినప్పుడు తాను వివాహము చేసుకోవడానికి ఇదిగో తండ్రి మరి పెద్దల ద్వారా ఈ యొక్క సంబంధాన్ని మరి ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నిశ్చితార్థ భాగంగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉంగరాలు ధరించుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఇది రేపు వివాహంగా జరిగేంత వరకు మీరు పరిశుద్ధంగా జీవించి నీ కొరకు రానున్న కాలంలో బ్రతకడం సాయం చేయమని యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి. అయితే అయ్యా చెప్పేనండి, ఈ చిన్న డ్రీమ్ కేసులు ఎనిమిదండి, 2 స్పీకర్లు 12 ఆర్టికల్ బియ్యము అయ్యా ఉల్లిపాయ కేజీ, కేజీ పప్పు, ఆయిల్ ప్యాకెట్ లీటర్, కారము 200 గ్రాములు ఉంటుంది. అయ్యా పంచదార కేజీ, అరిసెలు కోళ్ళు ఆనవాయితీగా మరి ముందు మూడేయడం అంటే అసలు వేరే దగ్గర అయితే సంబంధానికి వచ్చిన వారే అన్ని సామగ్రి తెచ్చి వంట పెట్టి వడ్డించి అన్ని చేసిన తర్వాత ఈ లెక్కలకి రాదు, కాబట్టి చేసి పెడతారు. ఇది మళ్ళీ రేపు తీర్చాలి కలిగితే లేకపోతే లేదు. ఇదైతే ఆనవాయితీగా ఓకే. ఇప్పుడు పంచేదమ్మా, ఇంకో కొన్ని మాటలు ఉన్నాయి, మాట్లాడిన తర్వాత పంచుతామా.
గలిబిలి అయిపోతారు మనీ. చివరి దశలో ఉన్నాం. సరైనది మరి ఇదే ఫైనల్. ఇంతవరకు మాటలు కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. అయ్యగారు రాసిస్తారా? రైట్ అయ్యా, పెద్దలు అన్నదమ్ములు ఉన్నారు, మరి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ పొందుకు కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము ఆనవాయితీగా ఓన్లీ ఇవ్వాలి. దాన్ని మాకు పెద్దల సమక్షంలో కుటుంబ సమక్షంలో మాకు తెలియజేస్తే మంచిదనేది మా అభిప్రాయం. రోజులు ఏదైతే ఓకే, సంతోషం. ఫైనల్ నేను మాట్లాడిన తర్వాత నేను అధ్యక్షుల వారికి మధ్యలో తీసుకొని నేను మాట్లాడిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. ఆటలు ఉన్నవాడికి అన్నము చాలా అవసరం కదా. మరి మనకి ఎప్పుడు ఇస్తారు ఏంటనేది మీ నోటి నుంచి మాకు కావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ విషయాలన్నీ మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువసేపు తీసుకున్నాను, దయచేసి అందరూ క్షమించాలని కోరిన ఈ సమయాన్ని మరి అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తున్నా. ఎవరు పోస్తారని చూస్తా. ఓపెన్ సరే ఆపేస్తున్నా. Nanti yang ini udah nak.